తెలంగాణ రానప్పుడు అంటే 11-12 ఏళ్లకు ముందు దాకా ఎట్లుండేనోళ్ళ కథ. మన నీళ్లు ఆంధ్రకే వారించుకునేది, మన కొలువులు ఆంధ్రోళ్ళకే ఇచ్చుకునేది, దుకాణాలు ఆంధ్రోలయే, సినిమా యాక్టర్లు ఆంధ్రోలే చాలా ఎక్కువ ఉండేది. మనల్ని వాలించేది ఆంధ్రోలే, పాలన నడిచేది ఆంధ్రలనే. ఆంధ్రోళ్ళు పాలిస్తే వాళ్ళ దిక్కే పాలన చూపించుకునేటోళ్ళు. అందుకే మన రాష్ట్రము మనం తెచ్చుకున్నాము, బంగారు తెలంగాణ దిక్కు అడుగులేసినాము. కానీ 2 ఏళ్ల సంధి ఏమవుతుంది? తెచ్చుకున్న తెలంగాణ మళ్ళా ఆంధ్రలో కలుతాందా ఏంది అని ఇట్లా చాలా మందికి అనుమానం కూడా కొడుతుంది. టీవీ మన కాడ, రిమోట్ కంట్రోల్లో ఆంధ్రోళ్ళ చేతులు ఉన్నట్టే అనిపిస్తుందట. రేవంత్ అన్న పాలనలో ఎన్ని చూస్తలేము చిత్ర విచిత్రాలు. ఇగో ఇప్పుడు ఆఖరికి సినిమా కంపెనీలు కూడా ఆంధ్రకే పోతున్నాయి అని అనిపిస్తుందో నాకు. ఎందుకో చెప్తారా రీ, నేను చెప్పేది వాస్తవం కాదా? మీరే తెలుసుర్రి. అనుకుంటూనే ఉన్నా ఏదో కథ అవుతుంది, గురువుకి ఇనాములు ఇచ్చే పనులనే మన రేవంత్ సార్ ఉన్నాడు అని వాళ్ళు అంటుంటే ఏమో అనుకున్నా కానీ ఆగో కండ్ల ముందే వాస్తవాలుగానే వాడుతున్నాయి. ఇంకేందిగా ఆఖరికి సినిమాలోళ్ళు కూడా ఆంధ్రకు వాయే, అక్కడ సర్కారుతోని ములాఖాత్ అయిపోయారు. అయితే కొన్నొద్దుల సంధి సినిమా పంచాయతీ నడుతుంది కదా, జీతాలు పెంచాలని వర్కర్లు, గట్ల పెంచితే మా చేతికి బొచ్చని అని నిర్మాతలు, గిట్లా మా బాధలు ఎక్కువ అంటే మా బాధలే ఎక్కువ అని ఎవరు ఖాళీ చెప్పుకుంటారు. వర్కర్లు సమ్మెకు దిగిర్రు, జీతాలు పెంచడం మాతోనే కాదు అనుకుంటా నిర్మాతలు కూడా షూటింగ్లు బంద్ పెట్టిరు. ఇక సినిమా పెద్దలు కూడా ఈ జీతాల మీద ఏదో మీటింగ్ల మీద మీటింగులు పెట్టినట్టు చేసిరు కానీ ఎటు తెగలే. మరి అసంటప్పుడు ఏం చేయాలి? సర్కారు ఒక అడుగు ముంగడికేయాలి, పెద్ద మనుషులు ఎక్కువ ఉండాలి. మనకు సినిమాల మంత్రి కూడా ఉండే వాళ్ళ బాధ ఏదో విలిపించుకొని మాట్లాడాలి. కానీ ఎక్తే కదా ఎవరు బిజీలో వాళ్ళున్నారు. రేవంత్ సార్ పట్టించుకున్నది లేదు, ఎంతసేపు ఢిల్లీ విమానాల మీదనే ఉండే. అందుకే ఈ హైదరాబాద్లో అరుచుకునేటోళ్ళు లేడని, దిక్కు దివానం లేదని సినిమాలోకి అర్థమైనట్టున్నది. నిర్మాతలు డైరెక్ట్ ఆంధ్రకు పోయి అక్కడ సినిమాల మంత్రితోని మీటింగ్ పెట్టిరోళ్ళా. కాదు, స్టూడియోలు హైదరాబాద్లో ఉన్నాయి, షూటింగ్లు ఈయన్నే జరుగుతాయి, కార్మికులు ఈయన్నే ఉంటురు, నిర్మాతలు ఈయన్నే ఉన్నారు, యాక్టర్లు గిక్టర్లు అంతా ఇక్కడనే. కానీ వాళ్ళు అమరావతి దాకా పోయిరంటే ఇక మన సర్కారు మీద వాళ్ళకి ఎంత నమ్మకమో చూడిగా. వాళ్ళని మనోళ్ళు పట్టించుకుంటే గంత దూరం ఎందుకు పోదురు? మనోళ్ళతోని అయితలేదన్నట్టే కదా. ఇక ఇట్లా వాళ్ళ ఆంధ్రకు పోడుతోనే వాళ్ళ సినిమాల మంత్రి కోమటిరెడ్డి సారు ఈ ఫిలిం ఫెడరేషన్లతోని మాట్లాడిండట, అందరు మంచిగా ఉండాలని చెప్పిండట. కాదు, సినిమా షూటింగ్లు 6-10 రోజుల సంధి బంద్ ఉంటున్నాయని సర్కారుకి ఎరికే. కార్మికులు రోడ్ల మీదకి వచ్చి పొట్ట తిప్పలకి ఎంత అవస్థ అవుతుందో చెప్పుకుంటారు. పని లేకుంటే ఇంకెంత తిప్పల వాళ్ళకు, తినడానికి కమస్కం తిండన్న దొరుకుద్దా? మరి సర్కారాలను పట్టించుకోకుంటే ఎట్లా అన్నట్టు? నిర్మాతలన్నా పిలిచి మాట్లాడితే ఏమవుతుంది? అందుకే సినిమా పంచాది ఆంధ్రకు పోయింది. అంటే ఇప్పుడు మన హైదరాబాద్లో జరిగే షూటింగ్ల మీద ఆంధ్ర సర్కారు చేతికి రిమోట్ కంట్రోల్ ఇచ్చినట్టే కదా చేతులారా. ఇదివరసంతా అక్కడికి వెళ్ళి రుబాబు చేస్తారన్నట్టు. అసలు ఏందిది? ఇప్పటికే మన నీళ్ళు ఎత్తుకవే కుట్ర నడుస్తుంది, మన కంపెనీలు మెల్లగా అటుకెళ్ళి తీసుకుపోతురు. ఇక ఇప్పుడు సినిమా పరిశ్రమను కూడా ఆడికే పట్టుకవే ఉపాయం చేస్తున్నారు అనిపిస్తుంది రేవంత్ సార్ వారి పుణ్యాన. గిట్లనే అంటురోళ్ళ కృష్ణానగర్ల సినిమా కార్మికులు.